ఈ వివరాలను బట్టి ఆలోచిస్తే ఒక్క వజ్రమే కాదు, దాని వెనక ఏదో గొప్ప రహస్యం ఉండి తీరాలి. ఏం సార్ ఇది? వాణ్ణి ఎరగా చూపించి ఆ దొంగల ముఠాను పట్టుకోవాలి. అంటే వాడు జైలు నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవడం? అవును. అయితే వాడంతటా వాడే తప్పించుకోవాలి. అందుకు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. ఎస్ సార్. అంటే జైల్లో ఉన్న గోపి నిర్దోషి అన్నమాట. వాడిని రిలీజ్ చేయనా సార్? రిలీజ్ ఎలా చేస్తావు? పోలీస్ వేషాలు వేయించి మోసగించినందుకు వాడికి శిక్ష పడాలిగా. అవును సార్, అవును. అయితే కేసు ఫైల్ చేయనా? నో 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 నో. వాట్? వాడేదో చిక్కు పరిస్థితుల్లో ఇరుక్కుని ఉండొచ్చు. అసలు ఆ దొంగల ముఠాను మభ్యపెట్టడానికి అలా పోలీస్ వేషాలు వేయించి ఉండొచ్చు. ఆ దొంగలు కూడా నీలాగే వాడే అసలు దొంగ శ్యామ్ అనుకొని డైమండ్ కోసం వెంటపడి ఉండొచ్చు. నాట్ ఓన్లీ దట్ మిస్టర్ కామేశం, ఆ దొంగల ముఠా అసలు దొంగ శ్యామును చంపి కూడా ఉండొచ్చు. ఈ వివరాలను బట్టి ఆలోచిస్తే ఒక్క వజ్రమే కాదు, దాని వెనక ఏదో గొప్ప రహస్యం ఉండి తీరాలి. ఏం సార్ ఇది? వాణ్ణి ఎరగా చూపించి ఆ దొంగల ముఠాను పట్టుకోవాలి. అంటే వాడు జైలు నుంచి తప్పించుకోవాలి. తప్పించుకోవడం? అవును. అయితే వాడంతటా వాడే తప్పించుకోవాలి. అందుకు అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత మాత్రం జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. ఎస్ సార్. గీత మా బంధు. నీ ప్రియురాలు నీకు కావాలంటే పరిటాల వజ్రాలు ఇచ్చి తీసుకువెళ్ళి 24 గంటలు టైం ఇస్తున్నా, లేదా గీత ప్రాణాలు దక్కవు. భయంకర. ఏమన్నా గట్లా కూర్చున్నావు? చాలా ప్రమాదం జరిగింది చిన్నయ్య. గీతను భయంకర ముఠా వాళ్ళు ఎత్తుకుపోయారు. వజ్రాలు ఇస్తే గానీ వదలరట. అయ్యో, పైసలకే పల్టీ కొడుతుంటే ఎక్కడ వజ్రాలు పట్టుకొస్తాం మళ్ళా? అదే నేను ఆలోచిస్తున్నా. శ్యామ్ ఆ వజ్రాలు ఎక్కడ దాచాడా అని. ఏడా పెట్టి సచ్చిండో ఏమో. అగో అన్న, ఆడే కదా నిన్న గిరి హ్యాండ్ హోటల్కి దింపింది, యాదుందా నీకు? అవును చిన్నయ్య, ఆ రోజే వజ్రాల దొంగతనం గురించి పేపర్లో పడింది, గుర్తుందా? నన్ను హోటల్ రూమ్లోకి తీసుకొచ్చే ముందు వాడే ఆ దొంగతనం చేసి ఉంటాడు. గట్లా చెప్పిండా నీకు? అట్లా చెప్పలేదు కానీ ఏదో మర్మంగా మాట్లాడాడు. ఏమని చెప్పిండు? అదే, ఆ గదిలోంచి ఏ వస్తువు పోకూడదని, దేన్ని ఉన్న చోటు నుంచి కదపకూడదని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే వాటి రహస్యం ఆ గదిలోనే ఉండవు. గట్లయితే ఆ హోటల్కే పోదాం రా అన్నా మళ్ళా. పద. చూడే, అబ్బా ఏంటో అరుపులు. పుస్తకం పూర్తిగాండి. హనీమూన్కి వచ్చింది పుస్తకం చదవడానికే. చూడు, అందుకని నీకు మంచి చదువు చెప్తా. మొహం చెప్పాలి. విసులు చదువు.
ఆ వజ్రాలు ఎలా తే? లైలా అవును నేనే. మర్యాదగా నేను అడిగినప్పుడే ఇచ్చుంటే ఈ ప్రమాదమే వచ్చేది కాదు. కమాన్ గో బ్యాక్. వజ్రాలు ఎక్కడ? నాకు తెలియదు. తెలీదు? వదలం. ఏమో వజ్రాలు ఇస్తావా చస్తావా?